తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం. డియర్ స్టూడెంట్స్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్ పూర్తి చేసి అతి త్వరలో రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయబోతుంది. డిఎస్సి ఫలితాల్లో విజేతలుగా నిలబడపోయే విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ విజయం వెనుక దాగున్న హార్డ్ వర్క్, పేషెన్సీ, ఫైటింగ్ స్పిరిట్ కాంపిటేటివ్ సొసైటీకి గుడ్ ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా విత్తనం నాటగానే వెంటనే మొక్క పండునివ్వదు. ఎన్నోసార్లు నీరు పోసి సంరక్షణ చర్యలు తీసుకుంటే కానీ అది వృక్షంగా మారి మనకు కావలసిన పండ్లను అందిస్తుంది. అలాగే ప్రయత్నం చేసి ఎగ్జామ్ కరెక్ట్గా ఈసారి అటెంప్ట్ చేయలేకపోయినా వారు సైతం నిరాశావాదాన్ని వదిలి అనుభవం అనే ఆయుధాన్ని మళ్ళీ పదును పెట్టి ఈసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీరే విజేతలు. డియర్ స్టూడెంట్స్, ఈసారి డిఎస్సి కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని జాగ్రత్తగా గమనిస్తే గతం కంటే ఈసారి మరింత మెరుగ్గా డిఎస్సిలో మీ ప్రదర్శన చేసి ఉంటారు. అదే మీ విజయానికి అతి చేరువలో ఉన్నారనేందుకు సంకేతం. సొసైటీ విల్ నాట్ రికగ్నైజ్ హౌ మచ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ సక్సెస్, బట్ ఇట్స్ రికగ్నైజ్ ఓన్లీ వెన్ యూ అచీవ్ సంథింగ్. అదేవిధంగా నేటి విజేతలు ఒకప్పటి పరాజితులు అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవు. మరో డిఎస్సి రూపంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్లో నవంబర్ 24, 2024న టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి జనవరి 25, 2025న ఎగ్జామ్ పెట్టబోతున్నారు. కేవలం 2 నెలల సమయం ఇచ్చారు. 2 నెలల్లో ప్రిపరేషన్ అప్పటికప్పుడు పూర్తి చేయడం అసాధ్యం. డియర్ స్టూడెంట్స్, డిఎస్సిలో విజేతలందరూ 90% టెట్లో మంచి స్కోర్ చేస్తున్నవారు అన్న విషయాన్ని గమనించండి. ప్రస్తుతం మరో టెట్, ఆ తర్వాత మరో డిఎస్సి నోటిఫికేషను 2025 ఫిబ్రవరి 25లో రిలీజ్ చేసి ఏప్రిల్ 25న ఎగ్జామ్ అని జాబ్ క్యాలెండర్లో స్పష్టంగా ఇవ్వడంతో డిఎస్సి జాబ్ టార్గెట్ సీరియస్ యాస్పిరెంట్స్ మళ్ళీ సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇటీవలే నిర్వహించిన డిఎస్సికి కీ పేపర్ రిలీజ్ అవ్వడం, మార్క్స్ వెయిటేజ్ తక్కువగా ఉన్నవారు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన న్యూస్తో వెంటనే మళ్ళీ ప్రిపరేషన్కి వెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల విద్యార్థులు డిఎస్సి టెట్ లాంగ్ టర్మ్ పాపులర్ సూపర్ 100 జాబ్ టార్గెట్ బ్యాచ్ కొరకు నల్గొండ క్యాంపస్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. బ్యాచ్కు 100 మందిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడంతో పాటు కేఎల్ఎన్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా 50 మందికి 50% ఫీ ఆఫర్ సెలక్షన్స్ ఇస్తుండడంతో పాటు లేడీస్కు హాస్టల్ క్యాంపస్ లోపలే ఉండడం, వరుస డిఎస్సి టెట్ గ్రూప్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్లో వరుసగా స్టేట్ టాపర్స్ నల్గొండ క్యాంపస్లో సెలక్షన్ సాధించి సుమారు 1,00,000 మందికి గత 20 సంవత్సరాలుగా స్టడీ విత్ డిసిప్లిన్ అనే మోటివేట్తో నిర్వహిస్తుండడంతో భారీ స్థాయిలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నల్గొండ క్యాంపస్ న్యూ లాంగ్ టర్మ్ టెట్ డిఎస్సి బ్యాచ్ డీటెయిల్స్తో పాటు కేఎల్ఎన్ ఫౌండేషన్ ఫీ ఆఫర్ డీటెయిల్స్, ఫ్యాకల్టీ సమాచారంతో పాటు రీసెంట్ టెట్ స్టేట్ టాపర్స్ ఇంటర్వ్యూస్, లాస్ట్ టెట్ డిఎస్సి కోచింగ్ తీసుకున్న అన్ని జిల్లాల విద్యార్థుల ఇంటర్వ్యూస్ ఈ వీడియోలో మీకు చివరిగా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో స్టార్టింగ్ టు ఎండ్ అండ్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ నియర్ అండ్ డియర్. డియర్ స్టూడెంట్స్, 33 జిల్లాల విద్యార్థులు నల్గొండ వేదికపైకి సూపర్ 100 లాంగ్ టర్మ్ జాబ్ టార్గెట్ స్పెషల్ బ్యాచ్ రూపంలో టెట్ ప్లస్ డిఎస్సి ఎస్జిటి, టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ కొరకు కొత్త బ్యాచ్ని
మరి ఫస్ట్ అంటే సెప్టెంబర్ 1 ఆదివారము ఉదయం 10 గంటలకు మన నల్గొండ క్యాంపస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, గత 20 సంవత్సరాలుగా మన బ్రాంచెస్లో విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలబడడానికి కారకులైనటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి ఫ్యాకల్టీ సమాచారాన్ని మీకు ఇప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సైకాలజీ, టెట్లో సైకాలజీ మార్క్స్ అనేవి చాలా అత్యంత కీలకమైనటువంటి మార్క్స్. ఎవరైతే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధిస్తారో వారు ఖచ్చితంగా టెట్లో మంచి మెరిట్ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సైకాలజీ కింగ్స్గా పేరున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఫ్యాకల్టీస్ అయినటువంటి రమేష్ మాస్టారు, జిఎస్ రెడ్డి సార్ అండ్ సైదులు మాస్టారు. దీస్ ఆర్ ది 3 faculties who has been given wonderful service for our institution from last 20 years onwards. ఖచ్చితంగా ఇప్పటికే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో ఇప్పటి వరకు ఒక 30 to 40 స్టూడెంట్స్ 30/30 మార్క్స్ సైకాలజీలో సాధించడానికి ఈ యొక్క ఫ్యాకల్టీస్ వారి యొక్క క్లాస్ రూమ్ నోట్స్ కూడా అద్భుతంగా ఉపయోగపడడం జరిగింది. కాబట్టి సైకాలజీలో 100% మంచి మార్కులు గెయిన్ చేయడానికి వీరి యొక్క క్లాసెస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలుగుకి సంబంధించి మిస్టర్ శ్రీశ్రీ మాస్టారు, చారి మాస్టారు, మోహన్ గాంధీ సార్. దీస్ ఆర్ ది 3 faculties who has been given wonderful service in our branches et al. ఖచ్చితంగా తెలుగులో కూడా మంచి మార్కులు గెయిన్ చేసుకునే విధంగా వీరి యొక్క క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. దీస్ ఆర్ ది 3 faculties who is having almost 15 to 20 years of experience in teaching SGT and school assistant and Gurukula and model schools. అన్ని స్టేజెస్లో ఉన్నటువంటి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి గ్రామర్ కానీ, కంటెంట్ కానీ, మెథడాలజీలో దీస్ ఆర్ 3 faculties who has almost 15 years of experience. ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. తెలంగాణలో గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా వరకు ఇంగ్లీష్ అంటే కొంత ఫియర్ అనేది ఉండడం జరుగుతుంది. బట్ అవర్ ఫ్యాకల్టీస్ మిస్టర్ ప్రసన్న మాస్టారు, మిస్టర్ నాగార్జున మాస్టారు, దీస్ ఆర్ ది 2 faculties who can deliver a wonderful class on the part of English. ఇంగ్లీష్ని ఈజియెస్ట్ వేలో మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ కండక్ట్ చేసి దాని మీద ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెట్లో కీలకమైనటువంటి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ మూడిటికి సంబంధించి ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ ఫ్యాకల్టీస్ మన నల్గొండ క్యాంపస్లో సూపర్ 100 బ్యాచ్లో క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టెట్లో మనకి స్టేట్ ఫస్ట్ రావడానికి టెట్లో కూడా కారకులైనటువంటి ఫ్యాకల్టీస్. దీస్ ఆర్ ది 3 faculties. వీరి క్లాస్ రూమ్ నోట్స్ నుంచి ఖచ్చితంగా ఒక సాధారణ విద్యార్థి కూడా మంచి మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా ఎగ్జామ్స్ కూడా డైలీ కండక్ట్ చేయడంతో మంచి మార్క్స్ మీరు టెట్లో గెయిన్ చేసుకునే విధంగా వీరి క్లాసెస్ ఉండబోతున్నాయి. డియర్ స్టూడెంట్స్, మరి స్కూల్ అసిస్టెంట్లో కానీ ఎస్జిటిలో కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. వేరాజ్ ఇన్ ఎస్జిటిలో జాబ్ రావాలంటే ఖచ్చితంగా మరి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించి టెట్లో పాటు డిఎస్సిలో కూడా మరి మ్యాథమెటిక్స్ విభాగంలో మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటేనే ఎస్జిటి జాబ్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో అత్యంత కీలకమైనటువంటి టాపిక్స్ని కూడా అతి సునాయాసంగా ఈజీ షార్ట్ కట్స్తో బోధించేటువంటి దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్. మిస్టర్ విశ్వనాథ్ మాస్టర్ హూ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ మ్యాథమెటిక్స్. మీకు టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో మీకు కాన్సెప్ట్తో పాటు షార్ట్ కట్ కూడా ఎనీ క్వశ్చన్ 10 secondsలో మీకు ఆన్సర్ వచ్చే విధంగా మిస్టర్ విశ్వనాథ్ మాస్టర్ విల్ డెలివర్ ఏ వండర్ఫుల్ క్లాస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీధర్ మాస్టర్ హూ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్, మోడల్ స్కూల్స్ అండ్ గురుకుల అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు, శ్రీధర్ మాస్టారు హ్యావింగ్ ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు ఈజ్ ఆల్సో హ్యావింగ్ 20 years of experience in teaching DSC, SGT, school assistants in all competitive examinations. And Mr. Chandrasekhar, myself, I am also able to deal with the mathematics. I is also having 20 years of experience in teaching mathematics. And one more important faculty, Mr. Thirmal Reddy Master, who is also having 20 years of experience in teaching mathematics in SGT, school assistant and Gurukula model schools in all competitive examinations. వీరి క్లాసెస్తో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి ఒక సాధారణ స్టూడెంట్, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే రీతిలో బేసిక్స్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మంచి క్లాస్ రూమ్ నోట్స్తో పాటు వాటిని ఎప్పటికప్పుడు డైలీ ఎగ్జామ్ పెట్టి వాటిని ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే డిఎస్సిలో జాబ్ ఎస్జిటి సాధించాలంటే మ్యాథమెటిక్స్ కానీ మెథడ్స్ కానీ చాలా కీలకము. దానిలో మ్యాథమెటిక్స్ విభాగంలో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా
ఈ యొక్క మ్యాథ్స్ క్లాసెస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. వేరే స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్లో కంటెంట్లో బిలో 8th క్లాస్ లోపు కొన్ని కంటెంట్స్ ఈజీగా ఉంటాయి. బట్ వేరేజ్ ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్కి వచ్చేసరికి ఆ యొక్క సెక్షన్లో ఉన్నటువంటి మెన్సురేషన్ కానీ, రేఖాగణితం కానీ, ఈ టాపిక్స్, ట్రిగనామెట్రీ కానీ, దీస్ ఆర్ ది టాపిక్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు గెట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్కూల్స్, గురుకుల, హయ్యర్ లెవెల్ సబ్జెక్ట్స్ బోధించేటువంటి ఈ ఫ్యాకల్టీస్ ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి బోధించడం జరుగుతుంది. కంపల్సరీ మ్యాథమెటిక్స్లో 100% మార్క్స్ వచ్చే విధంగా వీరి క్లాస్ రూమ్ ఉండడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో కానీ అండ్ ఎస్జిటిలోకి సంబంధించి జనరల్ సైన్స్ విభాగంలో మరి మిస్టర్ ప్రజాపతి మాస్టర్ హూ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20 years of experience in teaching botany subject. He is already having 20 years of experience. ఆల్రెడీ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో గత 20 సంవత్సరాల నుంచి మంచి క్లాసెస్ని మన ఇన్స్టిట్యూషన్లో అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మిస్టర్ నర్సయ్య మాస్టర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 20+ years of experience in teaching జువాలజీ సబ్జెక్ట్. అండ్ ఏదైతే ఎస్జిటి ఉంటుందో ఎస్జిటికి సంబంధించి జనరల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ని కూడా అద్భుతంగా డీల్ చేయడం జరుగుతుంది. దీస్ 2 lecturers who is having 20 years of experience మరి బాటనీ కానీ జువాలజీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బయోసైన్స్ టాపిక్స్ని అద్భుతంగా వీళ్ళు బోధించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మిస్టర్ పాషా మాస్టర్ హూ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 20 years of experience in teaching botany subjects at all. So Mr. Naresh Master who is also having 20 years of experience in teaching botany, zoology subjects in SGT and as well as in school assistant వచ్చేసరికి zoology subject ని డీల్ చేయడం జరుగుతుంది. అండ్ మిస్టర్ యాదగిరి మాస్టర్ who is having almost 20 years of experience in teaching physical science subject. మరి ఫిజికల్ సైన్స్ విభాగం అనగానే సాధారణంగా కొంచెం సబ్జెక్ట్ అనేది కొంచెం టిపికల్గా ఉంటుంది. అటువంటి సబ్జెక్ట్ని అవలీలగా బేసిక్ నుంచి హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు సాల్వ్ చేసే విధంగా ఈ యొక్క క్లాసెస్ అనేది మిస్టర్ యాదగిరి మాస్టర్ డెలివర్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఎస్జిటి సైన్స్ విభాగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా గత 20 సంవత్సరాల నుంచి మన బ్రాంచెస్లో దీస్ ఆర్ ది లెక్చరర్స్ హూ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ క్లాస్ రూమ్ నోట్స్. ఖచ్చితంగా వీళ్ళ క్లాస్ రూమ్ నోట్స్ని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, సోషల్ స్టడీస్కి స్టేట్ ఫేమస్ అయినటువంటి ఫ్యాకల్టీస్. when you go for a SGT you will have a social studies subjects. మరి యూ గో ఫర్ ఏ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళినప్పుడు కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి గత 20 సంవత్సరాలుగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో అద్భుతమైనటువంటి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ క్లాసెస్ని అందిస్తున్నటువంటి ఫ్యాకల్టీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టర్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ 20+ years of experience in teaching history topics at all for the DSC, Gurukula, model schools, groups and sub-inspector, constable both state and central లెవెల్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైనటువంటి క్లాస్ రూమ్ నోట్స్ నుంచి అందించేటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టర్ ఈజ్ వెల్ నోన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ జాగ్రఫీ విభాగానికి వస్తే మిస్టర్ మాల్యాద్ది మాస్టర్ హూ ఈజ్ హ్యావింగ్ 20 years of experience in teaching geography subject for both DSC, SGT, school assistants, model schools and Gurukula and both state and central examination both in Telugu and English medium లో వండర్ఫుల్ క్లాస్, వండర్ఫుల్ సర్వీస్ మన బ్రాంచెస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఫ్యాకల్టీ పాలిటీ మిస్టర్ శివరాజ్ మాస్టర్ హూ ఈజ్ హ్యావింగ్ 20 years of experience in teaching polity subject at all both DSC, SGT, school assistant and model schools and Gurukula both state and central examination in both English medium and Telugu medium. He can deliver a wonderful class on the part of polity. And Mr. Chandrasekhar Master who is going to deal with the economy subject in teaching almost 20 years of experience. He can deliver a wonderful class on the part of economy part at all. Mr. Devendra Master, one more faculty, he can deliver a wonderful class on the part of polity and economy. He is already having 20 years of experience in teaching economy and polity and current affairs also. So he is giving wonderful service for our institution from last 20 years. And Mr. Satish Master who is also having 20 years of experience in teaching polity subject and GK current affairs and geography subjects. మనకి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి
బ్రాంచెస్లో ఉండేటువంటి నీడ్ని బట్టి మనకి ఫ్యాకల్టీస్ అనేవారు ఒక్కొక్క సబ్జెక్ట్కి 2-3 సబ్జెక్ట్స్కి సంబంధించిన సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి సోషల్ స్టడీస్ విభాగానికి వచ్చేసరికి 2 తెలుగు రాష్ట్రాల్లో దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ ఈజ్ హ్యావింగ్ మచ్ నేమ్ అండ్ వండర్ఫుల్ క్లాస్ రూమ్ నోట్స్ని అందించేటువంటి ఈ ఫ్యాకల్టీస్. సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే డిఎస్సికి సంబంధించి ఎస్జిటికి సంబంధించిన సోషల్ స్టడీస్ విభాగంలో క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో, ఈ ఫ్యాకల్టీస్ సోషల్ స్టడీస్ విభాగంలో మీకు మంచి జస్టిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. డియర్ స్టూడెంట్స్, డిఎస్సి మెరిట్ స్కోర్ సాధించాలంటే సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తెలుగులో విద్యా దృక్పథాలు అంటారు, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దీస్ ఆర్ ది 2 subjects which are very very important in order to get good score in the DSC. 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్గా పేరుగాంచినటువంటి మిస్టర్ నరేష్ మాస్టారు, హూ ఈజ్ హ్యావింగ్ 20 years of experience in teaching perspectives of education along with wonderful classroom notes and daily test also. And one more important faculty, Mr. Ramesh Mastaru, who is also having 20 years of experience in teaching perspectives of education. He can give a wonderful class along with clarity classroom notes. And one more faculty, Mr. Saidulu Mastaru, who is also having 20 years of experience. These are the 3 faculties. Perspectives of education lo meeku manchi classroom notes ni ade vidhanga daily test lo bhaganga ప్రీవియస్ బిట్స్తో సహా ఎగ్జామ్ పెట్టడం కానీ అండ్ క్లారిటీ క్లాస్ రూమ్ నోట్స్ కానీ టీచింగ్ కానీ మీకు అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, జీకే కరెంట్ అఫైర్స్ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ మిస్టర్ దేవేంద్ర మాస్టర్, హూ ఈజ్ హ్యావింగ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్తో ప్రతి కరెంట్ అఫైర్స్ని విద్యార్థికి క్లాస్ రూమ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నిట్లో కూడా కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ గెయిన్ చేస్తేనే మన లక్ష్యాన్ని, మన యొక్క టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా గుడ్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మిస్టర్ సతీష్ మాస్టర్, హూ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 10 years of experience in teaching GK and current affairs. These are the 2 faculties who can deliver on GK current affairs in all our branches. Dear students, మరి ఇటు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ, ఇటు డిఎస్సి ఎస్జిటికి సంబంధించి కానీ, అండ్ టీచర్ జాబ్కి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు మంచి మెరిట్ మార్కులు గెయిన్ చేయాలన్నా ఇన్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన టీచర్ జాబ్స్లో మరి కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మెథడాలజీ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. సో ఇటువంటి మెథడాలజీ సబ్జెక్ట్ని తెలంగాణ అండ్ ఏపీలో బోధించేటటువంటి ఆల్మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీ టీమ్ అంతా కూడా మన బ్రాంచెస్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క మెథడాలజీకి 2-3 సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ సార్లు అందరూ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన బ్రాంచెస్లో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా బోధించడం జరుగుతుంది. ఆ ఫ్యాకల్టీస్ యొక్క క్లాస్ రూమ్ నోట్స్తో ఖచ్చితంగా మీకు మెథడ్స్లో మంచి మార్కులు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, సౌత్ ఇండియాలో సూపర్ 100 స్పెషల్ బ్యాచెస్ నిర్వహిస్తూ డిఎస్సి అండ్ గురుకుల మోడల్ స్కూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, గ్రూప్స్ విభాగాలలో ఈ సూపర్ 100 బ్యాచెస్ ద్వారా నల్గొండ క్యాంపస్లో వరుస నోటిఫికేషన్లు, స్టేట్ టాప్ ర్యాంక్స్ రావడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణము ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్లో లిమిటెడ్ స్టూడెంట్స్ని బ్యాచ్కి 100 మందిని తీసుకొని వారికి స్పెషల్ ట్రైనింగ్ని అందిస్తూ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తూ స్పెషల్ కేర్ తీసుకోవడము, డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడంతో విద్యార్థుల మధ్యలో పోటీతత్వం అనేది పెరుగుతుంది. అసలు ఈ యొక్క సూపర్ 100 బ్యాచెస్ ఎవరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది, ఎవరు ఈ సూపర్ 100 బ్యాచ్లో జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం జరుగుతుంది అనేది కొన్ని విషయాలను ఇక్కడ మీతో చర్చించడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 2024 టెట్లో 120 మార్కులు పైగా సాధించాలన్న లక్ష్యంతో పాటు టాప్ మార్క్స్ డిఎస్సిలో సాధించడమే మీ లక్ష్యమా? 2025 డిఎస్సి సాధించడానికి ఎన్ని గంటలైనా స్టడీకి వెచ్చించే పట్టుదల మీలో ఉందా? జాబ్ సాధించాలన్న తపన తప్ప వేరే ఏ ఆలోచన లేని 33 జిల్లాల సీరియస్ ఆస్పిరెంట్స్తో పోటీగా ప్రిపేర్ అవ్వాలనే కాంక్ష మీలో ఉందా? ప్రశాంతమైన 1 acre క్యాంపస్ వాతావరణంలో క్యాంపస్ లోపలే హాస్టల్ వసతి, డైలీ స్టడీ అవర్స్, విశాలమైన స్టడీ హాల్స్తో పాటు డైలీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్తో లాంగ్ టర్మ్ మోస్ట్ సక్సెస్ఫుల్ హైయెస్ట్ జాబ్ సెలెక్షన్స్ పాపులర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ మీలో ఉందా? గత కొన్ని సంవత్సరాలుగా టెట్ డిఎస్సి రాస్తూ మిస్ అవుతున్నారా? ఇప్పటికే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గర స్టడీ హాల్స్లో ప్రిపేర్ అవుతున్నప్పటికీ జాబ్ కొడతానా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఫ్రెండ్స్కి, సెల్ ఫోన్స్కి, సోషల్ మీడియాకి దూరంగా మెరిట్ స్టూడెంట్స్ మధ్య ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా?
ఫస్ట్ టైం ప్రిపరేషన్లోనే జాబ్ కొట్టాలనే స్ట్రాంగ్ కమిట్మెంట్ మీలో ఉందా? ప్రాపర్ గైడ్లైన్స్ అందిస్తే ఖచ్చితంగా జాబ్ కొడతానన్న నమ్మకం మీకుందా? డియర్ స్టూడెంట్స్, ఇటువంటి సందిగ్ధాలతో లక్ష్యాలతో డిఎస్సిని ఎలాగైనా సాధించాలన్నటువంటి పట్టుదల ఉన్నటువంటి విద్యార్థుల కోసమే ఏర్పాటు చేయబడింది ఈ సూపర్ 100 లాంగ్ టర్మ్ బ్యాచ్. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో మరి సూపర్ 100లో ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, ఫ్యాకల్టీస్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మరి డైలీ ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారనే టోటల్ ఇన్ఫర్మేషన్ మరింత సమాచారం మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్, సూపర్ 100 జాబ్ టార్గెట్ 6 మంత్స్ లాంగ్ టర్మ్ స్పెషల్ బ్యాచ్ డీటెయిల్స్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్ కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ రోజు జరిగిన క్లాస్ మీద నెక్స్ట్ డే రోజు వెంటనే ఎగ్జామ్ నిర్వహించి, అది కూడా ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేసి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో అనౌన్స్మెంట్ చేయడంతో విద్యార్థుల మధ్య పోటీతత్వంతో పాటు ప్రతి విద్యార్థి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని ఆ నెక్స్ట్ డే మరింత మెరుగైనటువంటి విధానంతో స్టడీ చేసి మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవాలన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఈ డైలీ టెస్ట్ వల్ల రావడం జరుగుతుంది. అండ్ రెండో పాయింట్గా తీసుకున్నప్పుడు 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల అవనిగడ్డ టాప్ ఫ్యాకల్టీ టీచర్ రెగ్యులర్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మన యొక్క అవనిగడ్డ బ్రాంచెస్లో గత 20 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని బోధించేటువంటి ఫ్యాకల్టీకి మినిమం 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటూ మినిమం ఒక 100 డిఎస్సి బ్యాచెస్ బోధించినటువంటి సుదీర్ఘ అనుభవం గల ఈ ఫ్యాకల్టీస్ క్లాసెస్ ఖచ్చితంగా ప్రతి విద్యార్థి యొక్క లక్ష్యాన్ని ఛేదించే విధంగా మంచి మెరిట్ మార్క్స్ సాధించే విధంగా వీరి యొక్క క్లాసెస్ అనేది ఉండబోతున్నాయి. అండ్ థర్డ్ పాయింట్ తీసుకున్నప్పుడు క్యాంపస్ లోపల సొంత లేడీస్ హాస్టల్తో పాటు డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్లో ఎవరైతే హాస్టల్లో లేడీస్ కోసం ప్రత్యేకంగా జాయిన్ అవుతారో వారందరికీ కూడా ప్రతిరోజు ఉదయం 4 గంటలకే స్టడీ అవర్ నిర్వహించి 4 to 7 o'clock వరకు ప్రత్యేకంగా హాస్టల్ లేడీస్ హాస్టల్ వార్డెన్స్తోని దగ్గరుండి స్టడీ అవర్స్ నిర్వహించి, మరి ఈవినింగ్ పూట మళ్ళీ 6:30 నుంచి నైట్ 10 o'clock వరకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహించడంతో సీనియర్స్తోని గ్రూప్ డిస్కషన్ చేయడానికి, ప్రతిరోజు సబ్జెక్ట్ని ఆ రోజే కంప్లీట్ చేసుకునే విధంగా ఈ యొక్క స్టడీ అవర్స్ అనేది ఖచ్చితంగా విద్యార్థి సబ్జెక్ట్ని ఫోకస్ చేయడానికి, విద్యార్థి యొక్క టాలెంట్ని ఎప్పటికప్పుడు కూడా మెరుగుపరుచుకోవడానికి ఈ యొక్క స్టడీ అవర్స్ అనేది ఉపయోగం జరుగుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ చూసుకున్నప్పుడు స్టడీ అవర్స్ కొరకు విశాలమైన స్టడీ హాల్స్, అంటే చదువుకోవడానికి మనకు అనువైనటువంటి వాతావరణం ఎప్పుడైతే విద్యార్థికి ఉంటుందో ఖచ్చితంగా ఆ యొక్క వాతావరణంలో మంచి పాజిటివ్ వాతావరణంలో స్టడీ చేయడానికి కూడా ఆ విద్యార్థికి ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అందరికి కూడా స్టడీ హాల్స్ ఏర్పాటు చేసి దానిలో స్టడీ అవుట్ చేయడానికి అనువైనటువంటి ఎన్విరాన్మెంట్ని అక్కడ కల్పించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నప్పుడు హాస్టల్ విద్యార్థులకు డైలీ స్పెషల్ ఎగ్జామ్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే లేడీస్ హాస్టల్లో జాయిన్ అయి ఉంటారో వారందరికీ కూడా ప్రతిరోజు ఒక స్పెషల్ ఎగ్జామ్ కూడా ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్లో కానీ, మెథడాలజీలో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ కీ సబ్జెక్ట్స్ అన్నిటి మీద డైలీ స్పెషల్ ఎగ్జామ్ కూడా మరి ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ సిక్స్త్ పాయింట్ చూసినప్పుడు మ్యాథ్స్, సైకాలజీ, ఇంగ్లీష్ మెథడ్స్ పై స్పెషల్ ఫోకస్తో పాటు టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ మీకు పెట్టే డైలీ ఎగ్జామినేషన్లో ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ప్రీవియస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసుకుంటూ ఆ యొక్క పేపర్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్లో రావడంతో ఎటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చాడో వాటికి సొల్యూషన్స్ ఎంత స్పీడ్గా చేయాలనే విషయము ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఉపయోగం జరుగుతుంది. అండ్ సెవెంత్ పాయింట్కి వచ్చినప్పుడు వరుస టెట్ డిఎస్సిలో గత 20 సంవత్సరాలుగా స్టేట్ టాపర్స్గా నిలబడ్డ మా ప్రీవియస్ స్టేట్ ర్యాంకర్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అండ్ మోటివేషనల్ స్పెషల్ క్లాసెస్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఒక విద్యార్థి యొక్క సక్సెస్, అతని యొక్క ఇన్స్పిరేషన్ మరొక విద్యార్థికి రేపు పొద్దున విజేతగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. అటువంటి మా ప్రీవియస్ ర్యాంకర్స్ అందరినీ కూడా మా యొక్క క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చి వారు ఎలా స్టడీ చేయడం జరిగింది, వారు ఎలా సక్సెస్ అవ్వడం జరిగింది, ఈ యొక్క కోచింగ్ సెంటర్లో వారు ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించారు అనే విషయాలన్నిటిని కూడా వారితోనే డైరెక్ట్గా క్లాస్ రూమ్ పిలిపించి వాళ్ళతోని మరి ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడా మోటివేషన్ కలిగించే విధంగా వారి యొక్క ఎక్స్పీరియన్స్ని వీళ్ళకి అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఎయిత్ పాయింట్ చూసినప్పుడు సెల్ ఫోన్స్కి దూరంగా రీడింగ్ అండ్ లెర్నింగ్కి దగ్గరగా
ప్రజెంట్ కాంపిటీషన్ని ఎదుర్కొనే లేటెస్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయించడం ఈ సూపర్ 100 బ్యాచ్ యొక్క ప్రత్యేకత. డియర్ స్టూడెంట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి పోటీని ఎదుర్కోవాలంటే సెల్ ఫోన్స్ కానీ అండ్ మరి ఏ ఇతర అన్నెసరీ విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టి పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసినా ఇప్పుడున్న పోటీ పరీక్షల్లో బయటపడడం చాలా కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నెగిటివ్ థింగ్స్ మీద మరి ఒక 6 నుంచి 8 నెలలు కంప్లీట్గా వీటికి దూరంగా ఉంటూ పూర్తిగా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసే వాతావరణం కనుక మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం మన యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక పాజిటివ్ వాతావరణంలో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్లో సెల్ ఫోన్స్ని మ్యాక్సిమం 99% ఎక్కడా కూడా విద్యార్థులు వాడకుండా మరి రీడింగ్ మీదనే వాళ్ళు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసే విధంగా మన అటువంటి ఎన్విరాన్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థి కేవలం స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టే విధంగా అక్కడ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా మీకు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సుదూర ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి లాంటి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ యొక్క సూపర్ 100 స్పెషల్ బ్యాచ్కి రావడానికి ప్రధాన ఉద్దేశము డిసిప్లిన్తో కూడిన హైలీ మోటివేషనల్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ స్టూడెంట్స్ మధ్య క్రియేట్ చేయడం, ముఖ్యంగా లేడీస్కు సేఫ్, సెక్యూరిటీ అండ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేడీస్ని సుదూర ప్రాంతాలకు పంపించేటప్పుడు వారి సెక్యూరిటీ, హాస్టల్ ఫుడ్ ఫెసిలిటీస్, క్యాంపస్ స్టడీ ఎన్వైర్న్మెంట్, మేనేజ్మెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ కేరింగ్, డిసిప్లిన్, ప్రతి స్టూడెంట్ ఫ్యూచర్ సక్సెస్ ఖచ్చితంగా దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అన్ని సిటీ మిడిల్లో రద్దీ ప్రాంతాల్లో ఉండడంతో విశాలమైన తరగతి గదులతో కోచింగ్ సెంటర్ నిర్వహణ ప్రస్తుతం అసాధ్యంగా మారడంతో 500-1000 మందిని ఫంక్షన్ హాల్లో అమ్మాయిలు అబ్బాయిలకు ఒకే క్లాస్ రూమ్లో కూడిన కోఎడ్యుకేషన్ బ్యాచెస్ నిర్వహిస్తూ క్లాస్ రూమ్లో ఫోన్స్ విపరీతంగా వాడుతున్నా, అంతటి క్రౌడ్లో వెనక వారికి బోర్డు కనపడకపోయినా, స్పీకర్ సౌండ్ క్లాసెస్ అర్థం కాకపోయినా కంప్లైంట్ చేసే పరిస్థితులు ఉండవు. సొంత హాస్టల్ లేకపోవడంతో ఇన్స్టిట్యూట్స్ వారు ప్రైవేట్ హాస్టల్స్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ చేస్తుండడంతో అక్కడ హాస్టల్ ఫుడ్, వర్కింగ్ పర్సన్స్, డిగ్రీ, పీజీ చదివేవారు ఉండడం, విపరీతంగా సెల్ ఫోన్స్ వినియోగించే వారి మధ్య స్టడీ ప్రిపరేషన్ క్రిటికల్గా మారి కాంపిటేటివ్ స్టడీ ఎన్విరాన్మెంట్ మిస్ అవుతుంది. ప్రస్తుత డిఎస్సి ఎగ్జామ్ పేపర్ను ఎదుర్కోవాలంటే కేవలం క్లాస్ రూమ్ నోట్స్ సరిపోదు. ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ ప్రాక్టీస్ కంపల్సరీ. ఇంతమందికి ఒకేసారి డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అసాధ్యపడదు. డైలీ ఎగ్జామ్ లేకపోవడంతో విద్యార్థులు ఎగ్జామ్లో స్పీడ్, యాక్యురసీ మిస్ అయ్యి టాలెంటెడ్ స్టూడెంట్స్ సైతం మంచి అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇటీవల హైదరాబాదులో కోచింగ్ తీసుకున్న ఏ విద్యార్థిని అడిగినా ఈ విషయం తెలుస్తుంది, గమనించగలరు. డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ హస్బెండ్స్, నాకున్న 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తే వారి టార్గెట్ని రీచ్ అవుతారో అలాంటి విశాలమైన క్యాంపస్తో, ఫుల్ ప్రొటెక్షన్, డిసిప్లిన్తో, హైజెనిక్ హాస్టల్ ఫుడ్తో మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్, రిజల్ట్స్ పరంగా చూసుకున్న నల్గొండ క్యాంపస్ వరుస డిఎస్సి గురుకులాల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్తో పాటు రీసెంట్ 2024 టెట్లో స్టేట్ టాప్ ర్యాంక్స్తో పాటు 90% టెట్ క్వాలిఫై సాధించి మంచి మెరిట్ మార్కులతో 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం నల్గొండ క్యాంపస్ సూపర్ 100 బ్యాచెస్ విద్యార్థులు సాధించి నల్గొండ క్యాంపస్ ప్రత్యేకతను మరోసారి నిరూపించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, కొత్తగా జాయిన్ అయ్యే ముందు ప్రతి స్టూడెంట్కి కోచింగ్ సెంటర్ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్, ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్, జెన్యూన్ ఒపీనియన్ తెలుసుకోవాలని అనుకుంటారు. నల్గొండ క్యాంపస్ 2024 రీసెంట్ టెట్ స్టేట్ టాపర్స్ ఇంటర్వ్యూస్, హాస్టల్ స్టూడెంట్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఈ వీడియో చివరిలో అప్లోడ్ చేశాము. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. డియర్ స్టూడెంట్స్, కేఎల్ఎన్ ఫౌండేషన్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ 50 మెంబర్స్లో జాయిన్ అయిన విద్యార్థులకు కేవలం 50% ఫీజు పే చేసుకుంటే టెట్ డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ అందుకోవడానికి ఈ సూపర్ 100 బ్యాచ్లో అడ్మిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఈ టేబుల్ని గమనించినట్టయితే మరి ఫస్ట్ కాలంలో భాగంగా కోర్స్ నేము,
టెట్ ప్లస్ డిఎస్సి ఒరిజినల్ ఫీ 50% ఆఫర్ ఫీ హాస్టల్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే డిఎస్సి ప్లస్ టెట్కి సంబంధించిన ఎస్జిటి క్లాసెస్ తీసుకోదలుచుకున్నారో వారందరికీ కూడా సాధారణంగా లాంగ్ టర్మ్ ఫీ వచ్చేసి 20,000 ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క 50 అడ్మిషన్స్లో కనుక అడ్మిషన్ దొరికినట్టయితే కేవలం 10,000 రూపీస్ పే చేసుకుంటే టెట్ ప్లస్ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన సూపర్ 100 బ్యాచ్ అడ్మిషన్ అనేది నల్గొండ క్యాంపస్లో రావడం జరుగుతుంది. ఎవరికైతే ఈ 10,000లో అడ్మిషన్లో జాయిన్ అయిపోతారో మిగిలిపోయిన 10,000 రూపీస్లో వారు హాస్టల్ ఫీజు పే చేసుకోవడానికి కూడా వారికి అవకాశం ఏర్పడుతుంది. మంత్లీ 4,500 రూపాయలు పే చేసుకుంటే హాస్టల్ సీట్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్తో పాటు టెట్ క్లాసెస్కి లాంగ్ టర్మ్ ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోదలుచుకున్న వారికి సాధారణంగా ఒరిజినల్ ఫీ వచ్చేసి 20,000 ఉంటుంది. ఒకవేళ ఈ 50 అడ్మిషన్స్లో కనుక మీరు సెలెక్ట్ అయితే కేవలం 10,000 రూపీస్కే టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ 6 మంత్స్ క్లాసెస్ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మంత్లీ హాస్టల్ ఫీజు వచ్చేసి 4,500 ఉంటుంది. అండ్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్తో పాటు టెట్ క్లాసెస్కి లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే విద్యార్థులకి ఒరిజినల్ ఫీ వచ్చేసి 20,000 ఉంటుంది. ఒకవేళ 50 అడ్మిషన్స్లో కనుక మీకు అడ్మిషన్ దొరికితే ఓన్లీ 10,000 రూపీస్ పే చేసుకుంటే మీకు ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్లో టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించిన అడ్మిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4,500 హాస్టల్ ఫీజు పే చేసుకోవడానికి అవకాశం ఉంది. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్తో పాటు టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్లాసెస్ తీసుకోదలుచుకున్న వారు లాంగ్ టర్మ్లో వచ్చేసి 20,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 50 అడ్మిషన్స్లో కనుక మీకు సీట్ లభిస్తే జస్ట్ మీరు 10,000 పే చేసుకుంటే రిమైనింగ్ ఫీజు ట్రస్ట్ వాళ్ళు బేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క హాస్టల్ ఎవరైతే కావదలుచుకున్నారో వారు 4,500 పర్ మంత్ పే చేసుకుంటే వారికి హాస్టల్ సీట్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అలాంగ్ విత్ టెట్ కోచింగ్ లాంగ్ టర్మ్ 6 మంత్స్ సూపర్ 100 బ్యాచ్లో అడ్మిషన్ కాదలుచుకున్న వారు సాధారణంగా ఒరిజినల్ ఫీ 20,000 ఉంటుంది. డిస్కౌంట్ పోగా జస్ట్ ఓన్లీ 10,000 రూపీస్ ఈ ఫౌండేషన్లో కనుక మీకు సీటు లభిస్తే జస్ట్ మీరు 10,000 పే చేసుకుంటే రిమైనింగ్ 10,000 ఫౌండేషన్ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. హాస్టల్ ఫీజు వచ్చేసి 4,500 పర్ మంత్ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండ్ టెట్కి సంబంధించినటువంటి బోత్ ప్యాకేజ్ తీసుకోవాల్సుకున్న విద్యార్థులకి లాంగ్ టర్మ్లో 20,000 పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ గెట్ ఎ సీట్ ఇన్ KLN ఫౌండేషన్ ట్రస్ట్ జస్ట్ యూ షుడ్ హ్యావ్ టు పే ఓన్లీ 10,000 రూపీస్ పే చేసుకుంటే రిమైనింగ్ ట్రస్ట్ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. హాస్టల్ కావాలనుకుంటే కనుక 4,500 మంత్ పే చేసుకుంటే హాస్టల్ సీట్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి అండ్ టెట్కి సంబంధించినటువంటి ప్యాకేజీలో లాంగ్ టర్మ్లో జాయిన్ చేసుకున్న విద్యార్థులకి 20,000 లాంగ్ టర్మ్ ఫీజు ఉంటుంది. మీరు ఈ యొక్క హాస్టల్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫౌండేషన్కి సంబంధించిన దాంట్లో సీటు కనుక మీకు లభించినట్టయితే జస్ట్ 10,000 పే చేసుకుంటే ఈ యొక్క టెట్కి సంబంధించి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన హిందీ క్లాసెస్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. హాస్టల్ ఫీజు వచ్చేసి 4,500 పర్ మంత్ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క KLN ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే 50 అడ్మిషన్స్లో కనుక అడ్మిషన్ లభించినట్టయితే జస్ట్ 10,000లోనే 6 మంత్స్ కోచింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు క్లాసెస్ టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. డియర్ స్టూడెంట్స్, KLN ఫౌండేషన్ ఆఫర్ ఫీ అడ్మిషన్ బుకింగ్ ప్రాసెస్ కొరకు ప్లీజ్ కాల్ అవర్ ఫోన్ నెంబర్స్ 9676642050, 9392333648, 9063554713, 9063774713 నెంబర్లకి మీరు కాల్ చేసినట్టయితే ఈ ఫౌండేషన్లో అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం ముందు బుక్ చేసుకోవాలి, హాస్టల్ ఫీజుని ఎలా అలాట్ చేసుకోవాలనే విషయాలని మొత్తం కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టోటల్ దిస్ వీడియో. సో ఈ యొక్క ఫౌండేషన్ అడ్మిషన్ వెంటనే మీరు అందుబాటులో తెచ్చుకోవడానికి ప్లీజ్ కాల్ టు అవర్ ఫోన్ నెంబర్స్. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రీసెంట్ టెట్లో స్టేట్ టాపర్గా నిజామాబాద్ జిల్లా విద్యార్థి ఈ నవీన మేడం గారు నల్గొండ క్యాంపస్ సూపర్ 100 బ్యాచ్ నుంచి టాపర్గా నిలిచారు. ఒక హౌస్ వైఫ్గా
పిల్లలకు దూరంగా ఉంటూ హస్బెండ్ అందించిన సహకారంతో ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలనే గట్టి పట్టుదలతో స్నేహితుల సలహా మేరకు నల్గొండ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో జాయిన్ అయ్యారు. క్రమం తప్పకుండా క్లాసులకు హాజరవుతూ డైలీ ఎగ్జామ్లో టాపర్గా నిలుస్తూ టెట్లో టాపర్గా నిలుస్తానని ముందే చెప్పి మరి టెట్లో టాప్ మార్క్స్ సాధించింది. డియర్ స్టూడెంట్స్, కొత్తగా జాయిన్ అయ్యే వారి కోసం తన కోచింగ్ పూర్తి చేసుకున్నప్పుడు చెప్పిన ఇంటర్వ్యూ వీడియో, అదేవిధంగా టెట్ స్టేట్ టాపర్గా సాధించిన సందర్భంగా తీసిన ఇంటర్వ్యూ వీడియో, 2 వీడియోలు మీకోసం అందిస్తున్నాను. అదేవిధంగా సూపర్ 100 టెట్ జిల్లా టాపర్స్, వివిధ జిల్లాల హాస్టల్ విద్యార్థుల ఇంటర్వ్యూస్ మీకు అందించడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించి అడ్మిషన్కే సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈ నవీన. నేను నిజామాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది. నేను నల్గొండలోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి డిఎస్సి ఎస్జిటి కోచింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది. నల్గొండలోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అందరికీ సుపరిచితమే. నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ కోచింగ్ డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలుసుకున్నాను. ఈ డైరెక్టర్ సార్కి కన్సల్ట్ అయ్యి సూపర్ 100 బ్యాచ్ అన్ని జిల్లాల నుంచి సూపర్ 100 బ్యాచ్ సెలెక్ట్ చేసి కోచింగ్ ఇస్తున్నారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా క్యాంపస్లోనే ఉంది. దాని ద్వారా టైం వేస్ట్ అవ్వదని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సూపర్ 100 బ్యాచ్లో భాగంగా ప్రతి బ్యాచ్కి లిమిటెడ్ సీట్స్తో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ సీనియర్ మోస్ట్ అవనిగడ్డ ఫ్యాకల్టీ అందరూ సర్స్ చాలా బాగా చెప్తారు. సూపర్ 100 బ్యాచ్లో బ్యాచ్కి లిమిటెడ్ మెంబర్స్ 100 మెంబర్స్ తోటే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. డైలీ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ క్యాంపస్లోనే నిర్వహించడం జరుగుతుంది. అందుకే నేను సూపర్ 100 బ్యాచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ లెక్చరర్స్ చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. మ్యాథ్స్ కానీ, బయోసైన్స్ కానీ, సైకాలజీ మనకి క్లాస్ రూమ్లోనే సబ్జెక్ట్ మొత్తం అర్థమయ్యే విధంగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్యాంపస్లోనే హాస్టల్ ఉండడం వల్ల మాకు డైలీ మార్నింగ్ 4 to 7 వార్డెన్ పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. డైలీ స్టడీ అవర్స్ నిర్వహించడం వల్ల అన్ని జిల్లాల విద్యార్థులు ఒకే చోట ఉండి మేము చదువుకోవడం వల్ల కాంపిటీషన్ ఎలా ఉంది, మనం ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి అనేది అర్థమవుతుంది. ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మాలో పెరిగింది. ఎగ్జామ్ పెట్టిన వెంటనే రిజల్ట్ ఇచ్చి టాప్ 3 ఎవరనేది మేడం నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్తో మేము ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది మాకు అర్థమవుతుంది. మేము డే అంతా క్లాస్లో ఉండి చదువుకోవడం, స్టడీ అవర్ ఉండడం వల్ల ఎప్పుడైనా మేము లోగా ఫీల్ అయినప్పుడు డైరెక్టర్ సార్ వచ్చి మాకు మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మాకు ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది. ఇంకా చదవాలి అనే పట్టుదల మాలో పెరుగుతుంది. స్టార్టింగ్లో నేను నా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుందాం అని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక డైలీ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్, సార్ వాళ్ళు చెప్పే విధానం చూసిన తర్వాత ఎలాగైనా జాబ్ సంపాదిస్తాననే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. మెయిన్లీ ఎగ్జామ్ ఫియర్ అనేది పోయింది. చాలా స్టేట్ ర్యాంక్ కొడతాననే కాన్ఫిడెన్స్ కూడా నాకు వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. నా పేరు ఈ నవీన. మాది నిజామాబాద్ జిల్లా. నేను అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఎస్జిటికి కోచింగ్ తీసుకుంటున్నాను. రీసెంట్గా విడుదలైన టెట్ ఫలితాల్లో 131 మార్క్స్ సాధించాను. నాకు ఇంత మంచి మార్క్స్ రావడానికి కారణం సీనియర్ ఫ్యాకల్టీ, హాస్టల్ మేనేజ్మెంట్ మోటివేషన్ అండ్ డైలీ స్టడీ అవర్స్, ఎగ్జామ్స్. ఇక్కడ హాస్టల్లో 33 జిల్లాల విద్యార్థులు ఉండడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్తో కాంపిటీషన్ అంటే ఎలా ఉంటుందో అర్థమై మేము చాలా బాగా చదువుకున్నాం. ఇక్కడ మాకు ఫ్యాకల్టీ గైడెన్స్, మేనేజ్మెంట్ మోటివేషన్, హాస్టల్లోనే ఉండడం వల్ల టైం అనేది వేస్ట్ అవ్వకుండా చాలా బాగా చదువుకోగలిగాం. నాతో పాటు ఉన్న మిగతా హాస్టల్ విద్యార్థులందరికీ కూడా మంచి మార్క్స్ రావడం జరిగింది. నాకు వచ్చిన ఈ మార్క్స్ వల్ల డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొడతాననే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. నేను ఖచ్చితంగా జాబ్ సాధించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ టు అవనిగడ్డ కోచింగ్ సెంటర్.